మీరు అమెరికాలో ఉంటున్నారా? తక్కువ ధరకు వస్తుందని ఇల్లీగల్ ఐపీటీవీలో ఛానల్స్ చూస్తున్నారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. కేవలం కొన్ని డబ్బుల కోసం కకృతి పడితే మిమ్మల్ని ఏకంగా యుఎస్ నుంచి భారత్కు పంపించే ముప్పు ఉందని తెలుసా? ఇల్లీగల్ ఐపీటీవీల కోసం మీరు చెల్లించే డబ్బులు ఏ టెర్రరిస్ట్ సంస్థలకు వెళ్తున్నాయో తెలుసా? ఇవేమీ తెలుసుకోకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అమెరికాలో ఉంటున్న భారతీయులు వినోదం కోసం పలు ఐపీటీవీలపై ఆధారపడతారు. దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ ధరకే పాపులర్ లైవ్ టీవీలను ఓటీటీ కంటెంట్ ను అందిస్తామంటూ వలవేస్తున్నారు. డబ్బు మిగులుతుందన్న ఆశతో కొందరు వీరికి చిక్కుతున్నారు. 4 గోడల మధ్య చూస్తే ఎవరికి తెలుస్తుందన్న ధీమా వారిని ఇలాంటి పని చేస్తుంది. కానీ ఇదే వారి కొంప ముంచుతుంది. చట్టవిరుద్ధంగా ఐపీటీవీలను నడిపిస్తున్న వారు ఎప్పుడో అప్పుడు దొరికిపోతారన్న చేదు నిజాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. అప్పుడు వారితో పాటు ఇల్లీగల్ ఐపీటీవీ చూసే ప్రతి ఒక్కరూ దొరికిపోతారు. ఇటీవల ఇలాగే అక్రమంగా ఐపీటీవీ రన్ చేస్తున్న హర్ప్రీత్ సింగ్ రణధావా గుట్టురట్టయింది. ఇతను ఫరీదాబాద్, ఢిల్లీలో సర్వర్లు ఏర్పాటు చేసి కెనడా, అమెరికాలోని భారతీయులకు అక్రమంగా ఐపీటీవీ ద్వారా కంటెంట్ అందిస్తున్నాడు. జీటీవీ, సోనీ, స్టార్, ఈటీవీ వంటి పలు ఛానళ్లతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలను సొంత కంటెంట్ గా చెప్పుకుంటూ పలు ఐపీటీవీలను అక్రమంగా రన్ చేస్తూ వచ్చాడు. ఈ కంటెంట్ ను బాస్ ఎంటర్టైన్మెంట్, ఇండియన్ ఐపీటీవీ, గురు ఐపీటీవీ, పంజాబ్ ఐపీటీవీ, వాయిస్ ఐపీటీవీ, తుషాన్ ఐపీటీవీ పేర్లతో ప్రసారం చేస్తున్నాడు. ఇలాంటి వారి వల్ల ఎంతో కష్టపడి కంటెంట్ ను రూపొందిస్తున్న ఓటీటీ సంస్థలు ఏటా 200 నుండి 300 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. దీంతో ఈ సంస్థల ఫిర్యాదుతో భారత ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. రణధావా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఈ అక్రమ వ్యాపారపు గుట్టురట్టు చేసింది. ఈ సోదాల్లో రణధావా ఇల్లీగల్ ఐపీటీవీలు చూసిన వారి వివరాలు ఉండటమే ఇప్పుడు ప్రవాస భారతీయులను వణికిస్తోంది. దీని ఆధారంగా అమెరికా యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశం ఉండటమే వారి భయానికి కారణం. అమెరికా నిబంధనల ప్రకారం లైసెన్స్ లేని ఐపీటీవీ చూడడం చట్టవిరుద్ధం. అసలే యాంటీ పైరసీ అనేది యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐసీఈ పరిధిలోకి వస్తుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతుండటంతో ట్రంప్ ప్రభుత్వం ఇల్లీగల్ ఐపీటీవీ ద్వారా పైరసీ కంటెంట్ చూసేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఎవరైనా ఇల్లీగల్ ఐపీటీవీ బాక్స్ కానీ యాప్ కానీ వాడుతున్నట్లయితే ఐసీఈ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నుంచి పంపించడానికి ఈ ఒక్క కారణం చాలు. అంతేకాదు, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇలాంటి అక్రమ ఐపీటీవీలకు చెల్లించే డబ్బు డ్రగ్స్ మాఫియాలకు కానీ టెర్రరిస్ట్ సంస్థలకు కానీ చేరే ముప్పు ఉంది. అంతేకాదు, మీ క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి వివరాలు డార్క్ వెబ్ లోకి వెళ్లి మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త. మీరు అమెరికాలోనే ఉండాలి అనుకున్నా, మీ డబ్బులు సేఫ్ గా ఉండాలి అనుకున్నా ఇల్లీగల్ ఐపీటీవీలకు దూరంగా ఉండండి. లైసెన్స్ ఉన్న ఓటీటీలోనే మీకు నచ్చిన కంటెంట్ ని చూడండి.